వస్తాయి. దాంతో పేదవాళ్ళు అక్కడ వైద్యం చేయించుకోవచ్చు అంటే దాన్ని పీపీపీ పద్ధతి అంటారు. మొన్నటికి మొన్న గీతం వాళ్ళకి ల్యాండ్ రెగ్యులరైజేషన్ కిందన మళ్ళీ వాళ్ళకి ల్యాండ్ రెగ్యులరైజ్ చేస్తున్నారు. ఓ పక్కనేమో ఏయుని నిర్వీర్యం చేసే విధంగా, అది కూడా ఇక్కడ 100 years సెలబ్రేషన్స్ అవుతున్న సందర్భంగా ఓ పక్కనేమో మేము సుందర్ పిచాయిని తీసుకొస్తాం, గూగుల్ సిఇఓని తీసుకొస్తామని చెప్పేసి పెద్ద మాటలు చెప్తూ అసలు స్టూడెంట్స్ ని మీరు పిలిపించుకొని పరిష్కరించలేనంత పెద్ద సమస్యలు ఎందుకు అవుతున్నాయి, మీరు అంతవరకు ఎందుకు తీసుకొస్తున్నారు అని ముఖ్యంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ ద్వారా చెప్పాలనుకున్నాం. ఎందుకంటే ఏయుకి ఒక చరిత్ర ఉంది. ఏయు అనేది ఒక డాక్టర్ సిఆర్ రెడ్డి గారు లాంటి మహానుభావులు ఆయన ఫస్ట్ ఛాన్సలర్ గా ఉండి, తర్వాత అక్కడ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు కానీ, సివి రామన్ గారు కానీ, అలాగే సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు కానీ, ఇందులో వీళ్ళ ముగ్గురికి భారతరత్నాలు వచ్చాయి. ఇలాంటి మహానుభావులు ఉన్న ఏయు అదే విధంగా అనేక మంది పొలిటికల్ లీడర్స్ ని, వెంకయ్యనాయుడు గారు అవనివ్వండి, హరిబాబు గారు అవనివ్వండి, ఇంకా అనేక మంది అక్కడి నుంచి బయటకు వచ్చారు. ఇంత మంచి చరిత్ర ఉన్న ఏయుని ఈ రోజు న్యూస్ లో రోజు ఎక్కడెక్కడి నుంచి అడుగుతున్నారు ఎందుకు ఏయులో ఇలాంటి గొడవలు అవుతున్నాయని చెప్పేసి. అందుకనే మేము ముఖ్యంగా వైఎస్ఆర్సిపి స్టూడెంట్ విభాగం తరఫున, అదే విధంగా వైఎస్ఆర్సిపి యువజన విభాగం తరఫున కూడా ఈరోజు వీసీ గారిని స్ట్రేట్ గా ప్రశ్నిస్తున్నాం. మీరు ఎందుకు ఈ ఇష్యూస్ ని ఇంత పెద్ద అయ్యే వరకు మీరు లాగుతున్నారు? దీని వెనకాల గవర్నమెంట్ ఏమైనా ఏయుని ఆ పేరుని పాడు చేసే విధంగా మీకు ఏమైనా డైరెక్షన్స్ ఉన్నాయా? లేకపోతే ఇలాంటి ఇష్యూస్ రాకుండా మీరు తగిన బాధ్యతగా ముందు ఏం చేస్తారు? ఇవన్నీ కూడా వీసీ గారు అందరికీ, ప్రజలందరికీ, ముఖ్యంగా విశాఖ ప్రజలందరికీ కూడా ఆయన చెప్పాల్సి ఉంటుంది. ఇలాంటి ఇష్యూస్ ని మళ్ళీ రాకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటారు, స్టూడెంట్స్ ని వాళ్ళు ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యే విధంగా వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి అవకాశం కూడా లేకపోతే ఈరోజు సెక్షన్ 30 అని పెట్టి మొత్తం అసలు ఎటువంటి కార్యక్రమాలు చేయకూడదని చెప్పేసి ఆంక్షలు పెట్టి వాళ్ళని ఇంకా రెచ్చగొట్టే విధంగా చేయడం కాకుండా వాళ్ళు శాంతియుతంగా వాళ్ళ సమస్యలు, ఈరోజు ఏబీవీపీ ఎస్ఎఫ్ఐ అనే కాదు, ఇందాక చెప్పినట్టు ఏదైతే ముందైన గొడవలు కూడా గత 18 నెలల్లో అనేక, అలాగే మెస్ బిల్లులు పెంచేశారని చెప్పేసి గొడవ చేశారు. ఇలాగ అనేక గొడవలు అవుతున్నాయి. అందుకనే ఈ రోజు ఈ ప్రెస్ మీట్ ద్వారా ఏయు మేనేజ్మెంట్ ని, అదే విధంగా కూటమి ప్రభుత్వాన్ని, ముఖ్యంగా ఏదైతే లోకేష్ గారు ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్ గా ఉన్నారు, ఆయన ఒక యువకులు, ఆయన ఎందుకు ఇలాంటి విషయాల్ని పట్టించుకోవట్లేదు? ఫీజు రీఎంబర్స్మెంట్ అవంటే మీరు ఎలాగో చేయట్లేదు, వాటి మీద ఎలాగో గొడవ అవుతుందో. పక్కనేమో ఉద్యోగాలు ఇస్తామంటారు, 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటారు. మీరు అసలు ఫీజు రీఎంబర్స్మెంట్ చేయకపోతే వాళ్ళకి అసలు సర్టిఫికెట్లు రావట్లేదు. అనేక మంది పేరెంట్స్ ఆందోళన పడుతున్నారు. వాళ్ళు ఏ బెంగళూరో, చెన్నైయో లేకపోతే ఇంకెక్కడికైనా వెళ్ళి ఉద్యోగాలు చేయాలి అంటే సర్టిఫికెట్లు అడుగుతారు. కాలేజ్ వాళ్ళేమో ఫీజు రీఎంబర్స్మెంట్ అవ్వలేదని చెప్పి సర్టిఫికెట్ ఇవ్వట్లేదు. ఈ పరిస్థితి తీసుకొచ్చింది మీరు కాదా అని అడుగుతున్నాం. అదే విధంగా అనేక హాస్టల్స్ లో ఫుడ్ ప్రాబ్లం వలన ఈరోజు హాస్పిటల్ 2026 కల్లా పూర్తి చెయ్యాలని ఆ రోజు 2024 మొదటి రివ్యూలో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఆయన చెప్పినటువంటి విధంగా ఈరోజు ఈ ప్రాజెక్టు పరిగెట్టిస్తూ పనులు జరుగుతున్నాయని అంటే ఈ జిల్లా మీద చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి చిత్తశుద్ధికి ఇదొక నిదర్శనం అనే విషయాన్ని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. ఈరోజు ఎంత మోసం దగా జగన్మోహన్ రెడ్డి చేశాడు ఈ యొక్క జిల్లాను అని అంటే, ఆ రోజు జాతికి అంకితం అన్నాడు. జాతికి అంకితం అంటే మనందరికీ తెలుసు, ఒక పండుగలా చేయాలి. కానీ ఎట్లా చేశాడు ఆ రోజు జాతికి అంకితం అంటే? 30 యాక్ట్ పెట్టాడు, 144 సెక్షన్ పెట్టాడు, ముందస్తు అరెస్టులు పెట్టాడు, హౌస్ అరెస్టులు పెట్టాడు. మరి ఏదైతే పరదాలు బ్యారికేడ్లు పెట్టుకుని పోలీసు పహరా మధ్య ఆ రోజు జాతికి అంకితం చేశాడంటేనే ఆయన మోసం దగా ఏంటనేది మనందరికీ అర్థమవుతుంది. నేను కూడా ఇరిగేషన్ శాఖ మంత్రిగా చూసాం.
ఏదైతే ఆ యొక్క వెలిగొండకు సంబంధించి హెడ్ రెగ్యులేటర్ పనులు దగ్గర 4,300 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పని మిగిలిపోయి ఉండగా ఆయన జాతికి అంకితం అన్నాడు. ఏదైతే టన్నెల్ 1లో 1,20,000 క్యూబిక్ మీటర్ల మట్టి తొలగించకుండానే పూర్తి అయిపోయిందని చెప్పినటువంటి పరిస్థితి. టన్నెల్ 2లో అయితే బెంచింగ్ 4,924 మీటర్ల బెంచింగ్ పనులు పూర్తి కాకుండానే జాతికి అంకితం అన్నాడు. ఏదైతే టన్నెల్ 2లో 7 కిలోమీటర్లు అంటే దగ్గర 7,000 మీటర్ల ఆ రోజు మరి లైనింగ్ ఉంటే అది పూర్తి కాకుండానే మోసం దగా చేశాడు. మళ్ళీ అదేవిధంగా ఆ యొక్క టన్నెల్ బోరింగ్ మిషన్ ఉంది 175 మీటర్స్. ఆ టన్నెల్ బోరింగ్ మిషన్ ని తొలగించకపోతే ఒక చుక్క నీరు కూడా ముందుకు రాదు. దాని నిమిత్తం ఒక్క పని పూర్తి చేయాలి 5 సంవత్సరాల్లో. అవి దాటుకుని ఫీడర్ కెనాల్ వస్తే ఫీడర్ కెనాల్ 11,000 క్యూసెక్కులు నీరు వెళ్ళాలి. కానీ చూస్తే వర్షాలకి 10-20 క్యూసెక్కులు నీరు వస్తే ఫీడర్ కెనాల్ గండ్లు పడేటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చి 460 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఈరోజు ఫీడర్ కెనాల్ పనులకి ఈవేళ శంకుస్థాపన చేసినటువంటి పరిస్థితి. అంటే ఒక పక్క వెలిగొండ ప్రాజెక్టుకి ఇప్పుడు శంకుస్థాపనలు జరుగుతూ ఉంటే మరి ఆయన జాతికి అంకితం పూర్తయిపోయిందని చెప్పాడు అని అంటే ఎంత మోసం దగ అడుగడుగున కూడా జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాంతానికి చేశాడనేటువంటిది మనందరికీ అర్థమవుతోంది. అంతకు మించి నిర్వాసితులు వెలిగొండ ప్రాజెక్టుకు సంబంధించి 900 కోట్ల రూపాయలు నిర్వాసితులకు ఇవ్వాల్సి ఉండగా 5 సంవత్సరాల్లో ఒక్క రూపాయి కూడా నిర్వాసితులకు ఇవ్వకుండా ప్రాజెక్టు పూర్తయిపోయింది అని అంటే ఎంత మోసం దగా ఉన్నాయి. గత ప్రభుత్వంలో ఎన్ని నిధులు ఖర్చు పెట్టారు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని నిధులు ఖర్చు పెట్టారని చెప్పి 20 నెలల కాలంలో అని చెప్పి మేము అడగడం జరిగింది. దానికి మంత్రి గారు లేచి 4 పోర్టులు నిర్మాణ దశలో ఉన్నాయి, 4 ఫిషింగ్ హార్బర్లు నిర్మాణ దశలో ఉన్నాయని చెప్పి చెప్పడం జరిగింది. కానీ అడిగిన దానికి సూటిగా సమాధానం చెప్పే పరిస్థితుల్లో ఈరోజు ప్రభుత్వం లేదని చెప్పి మేము సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మీరు గమనించండి, ఇక్కడ గత సెషన్లో ఇచ్చిన ఆన్సర్కి ఈ సెషన్లో ఇచ్చిన ఆన్సర్కి పొంతం లేదు ప్రభుత్వం దగ్గర. ఎందుకంటే ఇది డైరెక్ట్గా సూటిగా ప్రశ్నిస్తే మేము మంత్రి గారిని గత సెషన్లో మీరు ఇచ్చిన ఖర్చు పెట్టిన వివరాలకి ఈ సంవత్సరం ఇచ్చిన ఖర్చు పెట్టిన వివరాలకి చూస్తే అసలు సంబంధం లేకుండా ఉంది. అడిగితే అదే పొరపాట్లు జరిగి ఉంటే నేను మళ్ళీ పరిశీలించుకొని డాక్యుమెంట్ రికార్డులు వెరిఫై చేసుకొని మళ్ళీ చెప్తామనే పరిస్థితిలో ఈరోజు అధికారులు మంత్రులు కూటమి ప్రభుత్వం ఉందంటే సాక్ష్యాలు అడుగుతా ఉన్నారు కదా. మేము సాక్ష్యాలతోనే మాట్లాడుతున్నాం. మీరిచ్చిన ఆన్సరే ఇది. దీని మీద కావాలని ప్రివిలేజ్ మోషన్ కూడా మూవ్ చేసి సభను తప్పుదారి పట్టిస్తున్నారు. మీరు అధికారులు పట్టిస్తున్నారా, ప్రభుత్వమే మీరు చూసుకోకుండా ఇలా ఎలా ప్రవర్తిస్తున్నారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. మీరు ఇప్పుడు గమనిస్తే ఏదైతే నిజాంపట్నం ఫిషింగ్ హార్బర్ ఉందో, నిజాంపట్నం ఫిషింగ్ హార్బర్ వచ్చి గత సెషన్లో ఇచ్చినప్పుడు నిజాంపట్నం ఫిషింగ్ హార్బర్లో 293 కోట్ల రూపాయలు మేము ఖర్చు పెట్టాము అని చెప్పి వీళ్ళ ఆన్సర్లో ఇవ్వడం జరిగింది. ఈరోజు ఇచ్చిన ఆన్సర్లు ఏం చెప్తున్నారంటే సంవత్సరం తర్వాత 228 కోట్లు ఖర్చు పెట్టామని చెప్తున్నారు. పోయిన సంవత్సరం 293 కోట్లు ఖర్చు పెడితే ఈ సంవత్సర కాలం జరిగిన తర్వాత 228 కోట్లు ఎలా ఖర్చు అవుద్ది అని చెప్పి మాకు అర్థం కాకుండా అడిగితే మా దగ్గర వెరిఫై చేసుకుంటాం, చెక్ చేసుకుంటాం అనే సమాధానం మంత్రి గారు చెప్పడం చూస్తే ఆశ్చర్యంగా అనిపించింది. పోతే 4 ఫిషింగ్ హార్బర్ల గురించే వీళ్ళు ప్రస్తావించడం జరిగింది ఆన్సర్లో. ఫిషింగ్ హార్బర్లు మొత్తం 10 ఫిషింగ్ హార్బర్లు. 10 ఫిషింగ్ హార్బర్లో మీరు 4 మేమే నిధులు ఖర్చు పెట్టి మా ప్రభుత్వంలోనే ఇవన్నీ కూడా 250 కోట్లు జువ్వలదిండకు కానీ, 293 కోట్లు ఇచ్చిన నిజాంపట్నం కానీ, మచిలీపట్నం 260 కోట్లు కానీ, ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ 252 కోట్లు కానీ ఇవన్నీ కూడా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు నిధులు ఖర్చు పెట్టి అన్ని పనులు చేస్తే పోర్టులు కూడా సమాధానం దాటవేసుకొని పక్కకు పోవడం జరిగింది. రామాయపట్నం పోర్టు వచ్చేసి మొత్తం దాని ఎస్టిమేషన్ వచ్చి 3,736 కోట్లు అయితే 2,639 కోట్లు ఖర్చు పెట్టామని చెప్తున్నారు. ఇవన్నీ కూడా గత ప్రభుత్వంలో ఖర్చు పెట్టినాయే. మేము వివరంగా అడిగాం 14-19 మధ్యకాలం ఎంత ఖర్చు పెట్టారు, 19-24 మధ్యలో ఎంత ఖర్చు పెట్టారు, ఇప్పుడు ఏం చేశారంటే 19 ముందు అసలు పోర్టులు ప్రస్తావనే లేదు.
కల్తీ లిక్కరు, కల్తీ నీళ్లు, కల్తీ ఫుడ్డు, ఏది చూసినా సరే కల్తీయే నడుస్తుంది. దానికి ఉదాహరణ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత డయేరియా 2024 నుంచి విజయనగరం జిల్లా గొర్రెల మండలం దగ్గర నుంచి రాజమండ్రి దగ్గర వరకు కూడా, శ్రీకాకుళం వరకు కూడా, జగ్గైపేట కావచ్చు, విజయవాడ కావచ్చు, గుంటూరు కావచ్చు, ఏ మున్సిపాలిటీలో చూసినా సరే డయేరియా విజృంభిస్తుంది. మరి ఈ డయేరియా విజృంభిస్తున్నప్పుడు ఈ వ్యవస్థలో ఎలాగా చతికిలు పడ్డాయో, వ్యవస్థలు ఎలాగా కూలిపోయాయో అని చెప్పడానికి చక్కని నిదర్శనం. ఎన్నిసార్లు డయేరియా వచ్చినా సరే ప్రభుత్వం చెప్పే మాట మేము అరికడుతున్నాం, అధికారులను పంపించాం, మందులు సకాలంలో పంపిస్తున్నాం, రక్త నమూనాలు తీసుకుంటున్నాం, బ్లీచింగ్ చల్లుతున్నాం, ఇన్ని సోది కబుర్లు చెప్పడమే తప్ప ఈ ప్రభుత్వానికి ఆరోగ్యం మీద, ప్రజా ఆరోగ్యం మీద అసలు శ్రద్ధే లేదు. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఆరోగ్యాన్ని ప్రైవేటు వ్యక్తులకు అమ్మేసింది కాబట్టి, వైద్యాన్ని ప్రైవేటు వ్యక్తులకు అమ్మేసింది కాబట్టి ఈ రాష్ట్రానికి ఎప్పుడూ కూడా వైద్యం అనేది ఎప్పుడు కూడా ప్రయారిటీగా ఉండవలసిన అంశాల్లో వైద్యం ఒకటి. అటువంటి వైద్యాన్ని, ఆరోగ్యాన్ని ప్రైవేటు పరం చేసినప్పుడే వ్యవస్థల మీద కంట్రోల్ ఉండదు. ఇన్నిసార్లు డయేరియా జరుగుతున్నా సరే ఈ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి చాలా ఆనందంగా, ఆరోగ్యకరంగా శాసన మండలిలో సమాధానం చెప్తున్నాడు. మేము అన్ని ఏర్పాట్లు చేశాం అని చెప్తున్నాడు. మరి అందరికీ నమస్కారం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తన కాన్స్టిట్యున్సీ పులివెందులకు వెళ్ళారు. ఆయన పులివెందుల ఎమ్మెల్యే కాబట్టి పులివెందులకు వెళ్ళటం జరిగింది. అక్కడ నందిపల్లి అనే గ్రామంలో నందీశ్వరాలయ విగ్రహ ప్రతిష్ట, కుంభాభిషేకం జరుగుతున్నాయి. వాటికి ఆయన అటెండ్ అయ్యారు. ఆయన చేసినటువంటి ఘనకార్యం ఒకటి మీకు నేను చూపెట్టదలుచుకున్నా. ఆయన చేసిన ఘనకార్యం ఏంటంటే హిందువులకు ఇంకొక మహా అపచారం చేశారు. ఎందుకంటే ఈయనకు ఒకటే అలవాటు, ప్రతిరోజు ఏదో ఒకటి చేయటమే. ఎందుకంటే నిన్నటిదాకా టీటీడీ మీద జరిగినటువంటి వ్యవహారాలన్నీ మనం చూసాం. ఇవాళ నిన్ననికి అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా కూటమిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు చేసినటువంటి లడ్డూలో వాళ్ళు చేసినటువంటి అవకతవకలు, కల్తీ గురించి ప్రజల దృష్టికి అన్నిటిని కూడా తీసుకెళ్ళటం జరిగింది. ఇవన్నీ చూసి వాటిని డైవర్ట్ చేయడానికి కొత్త పందా ఎత్తి ఇంకొకసారి హిందూ మతానికి, హిందూ మత భక్తులకి మహా అపచారం చేశారు. అపచారం ఏంటో ఒకసారి మీకు నేను చూపెడతాను. వీడియో ప్లే చేయమ్మా. చూస్తున్నారు కదా, ఆయన చేతికి పూజారి గారు తీర్థం ఇచ్చారు. తీర్థాన్ని ఏం చేస్తామండి? మీరేం చేస్తారు? తీర్థం ఇస్తే దేవుడి తీర్థం, ఆ దేవుడిని భావిస్తూ దానిలో కళ్ళకద్దుకుని తీర్థాన్ని మనం స్వీకరిస్తాం. కానీ మహానుభావుడు మూర్ఖుడు ఏం చేశాడో ఒక్కసారి మీరు చూడండి. తీర్థాన్ని కింద పారబోసాడు. ఆ పైన ఈయన కంటే తెలివిగలదు తీర్థాన్ని తీసుకొని ముక్కు దగ్గర పెట్టుకుని తల మీద పోసుకుంటుంది. అంటే నోట్లో పోసుకోరు, తీర్థం తీసుకోరు. వీళ్ళకి తీర్థంతో పని లేదు, దేవుళ్ళతో పని లేదు. ఒకటే నేను మిమ్మల్ని అడుగుతున్నా మీ ద్వారా, అయ్యా మీరు మా మతాన్ని గౌరవించకపోతే మీరు గుళ్ళకి వెళ్ళొద్దు, మీ మతాన్ని గౌరవించుకోండి. ఎవరినైనా ఈ దేశంలో, సెక్యులర్ దేశంలో నేను హిందూ మతంలో ఉన్నాను, నా మతాన్ని నేను గౌరవించుకుంటాను, అదేవిధంగా పరమతాలను కూడా నేను గౌరవిస్తా. ఎందుకంటే నన్ను చాలామంది పిలుస్తారు, చర్చిలకు వెళ్తాం క్రిస్మస్ రోజు, అదేవిధంగా వేరే ముస్లిం పండుగలకి మనం వెళ్తాం, మసీదులకు వెళ్తాం, వాళ్ళకి
ఇది ఇస్తాం. ఏది చేసినా కానీ ఎంతో బాధ్యతగా భక్తితో చేస్తాం. ఈయనకి తన మతం మీద ప్రేమ ఉందో లేదో అది కూడా నాకు అనుమానమే. ఎందుకంటే ఈయన గారు నీకు తన మతాన్ని గౌరవిస్తే నిజంగా హిందూ మతంలో మారినట్టు 3 మునకలేసి ఆ స్వరూపానంద స్వామి గారి ఎలక్షన్ల ముందు నాటకం ఆడటం కోసం అందరికీ నమస్కారం. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రజలకి అందుతున్న మంచి పరిపాలన, ఈ రాష్ట్రంలోకి వస్తున్న లక్షల కోట్ల పెట్టుబడులు కానివ్వండి, ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వం నిర్వాహకం మూలంగా మూలన పడ్డ ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తిగా వస్తున్న దశ కానివ్వండి, గత ప్రభుత్వం చేతకానితనం మూలంగా రాష్ట్రానికి ఒక రాజధాని లేకుండా పోయిన పరిస్థితి నుంచి ప్రజలందరూ కూడా మెచ్చే రాజధాని పూర్తవుతున్న పరిస్థితుల్లో ప్రజల దృష్టిని మరల్చడానికి ఈ అభివృద్ధిని, కార్యక్రమాలన్నింటినీ కూడా చూసి తట్టుకోలేక ప్రజల దృష్టిని మరల్చడానికి వైసీపీ నాయకులు అబద్ధాలని మాదే పేపరు, మాదే టీవీ అనే ఉద్దేశంతో సాక్షి టీవీ ఛానల్స్ను ఉపయోగించుకుని అబద్ధాలు ప్రచారం చేయటం నిజంగా సిగ్గులేనితనం అని చెప్పేసి నేను భావిస్తా ఉన్నా. నేను ప్రత్యేకంగా ఈ లడ్డు విషయంలో కల్తీ జరిగిందనేది నిర్వివాదాంశం. ఈ రాష్ట్రంలో ఆఖరికి చిన్న పిల్లవాడికి కూడా అనుమానం లేని తేలిపోయిన విషయం. ఘోరంగా పాల నుంచి నెయ్యి తయారు చేస్తారనే విషయం నుంచి పామాయిల్ నుంచి కూడా నెయ్యి తయారు చేయొచ్చు, కెమికల్స్ వాడి నెయ్యి తయారు చేయొచ్చు అనే విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకొచ్చిన ఘనా పార్టీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఆ విషయం సాక్షాత్తు అత్యున్నత న్యాయస్థానం వేసిన సిట్ నిగ్గు తేల్చింది, సిబిఐ కూడా. అయినా కూడా అరే పాపం జరిగింది అనే పాప భీతి లేకోకుండా